మన ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం ఇడ్లీ ఉప్మా ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సినవి ఇడ్లీలు, పోపు దినుసులు, ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, 3 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద చీరికల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక నిమ్మకాయ, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని దాంట్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. పోపు వేగింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీరికలు వేసుకుందాం. ఇవి కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉండగా ఇడ్లీని చిదిమి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్ అయింది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ పట్టదు, ఎందుకంటే ఇడ్లీలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిదిమి పెట్టుకున్న ఇడ్లీ వేసి కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని నిమ్మకాయ పిండుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మాత్రం నిమ్మకాయ పిండకూడదు, చేదు వచ్చేస్తుంది. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం పిండుకున్నాం కదా, మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో రుచికరమైన ఇడ్లీ ఉప్మా రెడీ. దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి రాగానే ఇది చేసి పెడితే చాలా ఇంట్రెస్టింగ్గా, టేస్టీగా కూడా ఉండటం వల్ల పిల్లలు చాలా బాగా తింటారు.